ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వనమ వెంకటేశ్వరరావుపై 2019లో హైకోర్టులో పిటిషన్ వేశానని బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు అన్నారు. వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. తనని ఎమ్మెల్యేగా కోర్టు పరిగణించిందన్నారు. వనమ వెంకటేశ్వరరావును డిస్క్వాలిఫై చేసిందని, తనది నైతిక విజయమన్నారు. తీర్పును అమలు చేయాలని సెక్రటరీని కలిశానని స్పీకర్తో ఫోన్లో మాట్లాడారన్నారు. 2018 ఎన్నికల్లో అనేక కుతంత్రాలు చూశామన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చానని, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలుస్తానని, ఎమ్మెల్యేగా 3 నెలల్లో కొత్తగూడెంకి ఏం చేయాలో తనకు ఎజెండా ఉందని అన్నారు. తప్పుడు అఫిడవిట్ కేసులో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో కొత్తగూడెం బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. హైకోర్టు తీర్పు కాపీలను శాసనసభ స్పీకర్ కార్యాలయంతో పాటు అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరినట్లు జలగం వెంకట్రావు తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించాక ప్రొసీజర్ మేరకు తన ప్రమాణ స్వీకారంపై నిర్ణయం వెల్లడిస్తామని చెప్పినట్లు తెలిపారు. వాదన లేని తర్వాత విపక్షాల నుంచి నిన్న తీర్పు వెల్లడించారు. ఆ తీర్పు ప్రకారము నన్ను 2018 డిసెంబర్ 12వ తారీఖు నుంచి కోర్టు ఎమ్మెల్యేగా పరిగణించింది. దాంతోపాటు మిగతా అంశాలు ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న వనమ వెంకటేశ్వరరావు గారిని డిస్క్వాలిఫై ఆ ఎలక్షన్ వాయిడ్ చేస్తూ, దాని తర్వాత వారిపైన కోర్టు ఆర్డర్ ప్రకారం వారికి ఫైన్ వేయటం, మిగతా నిబంధనలు మిగతాన్ని ఇచ్చారు. సో దాన్ని అమలు చేయడానికి ఈరోజు గౌరవ స్పీకర్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారికి అఫీషియల్ కాపీ ఇచ్చి వారిని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి, ఇంప్లిమెంటేషన్ అంటే ఓత్ ఇవ్వాలి కాబట్టి ఆ ఓత్ చేయమని ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోమని చెప్పి అఫీషియల్గా నేను కోరటం జరిగింది. స్పీకర్ గారితో నేను మాట్లాడా. వాళ్ళ ఆఫీస్లో ఇవ్వమని చెప్పారు. సో వాళ్ళ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు డ్యూ ప్రాసెస్లో ప్రొసీజర్ ఏ సంగతి కనుక్కొని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తారు. మీ అందరికీ తెలిసిన సంగతి, 2014 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి నేను. దాని తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఈ ఫామ్ మీద నేను పోటీ చేయడం జరిగింది. అనేక అంశాలు, కుతంత్రాలు మీరు అన్నీ తెలిసిన మాటే. దాంతో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ మీద చూసిన అనేకులకి ఇబ్బందులు కలిగినాయి. దాన్ని తర్వాత జరిగిన పరిణామాలతో టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కమాండ్ని ఫాలో చేస్తూ ఇన్ని రోజులు నడుపుకుంటూ వచ్చాము. ఇప్పుడు పనిచేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని చెప్పి 2014లో ఏ పట్టుదలతో అయితే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి అదే పట్టుదలతో ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఓటు తీసుకోవడానికి వాళ్ళు స్పెసిఫై చేయాలి. వాళ్ళు ఫోర్త్ విత్ అంటారు, అంటే ఇమీడియట్గా వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన టర్మినాలజీ నాకు అర్థమైనంత వరకు ఆ జడ్జిమెంట్ ప్రొనౌన్స్మెంట్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసిన నెక్స్ట్ సెకండ్ నుంచే వాళ్ళ ప్రకారం నేను ఎమ్మెల్యే. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం